హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు గ్లోబల్ క్యూస్ పరంగా ఏషియన్ మార్కెట్స్ అనేవి కూడా ఫ్లాట్గా ఉన్నాయి. మన మార్కెట్స్ కూడా దానికి అనుగుణంగా ఫ్లాట్గా ఓపెన్ అయింది. తర్వాత అక్కడి నుంచి మార్కెట్స్ చాలా ఫాస్ట్గా వీక్గా అంటే -250 ఒక దశలో 260 పాయింట్స్ దాకా నిఫ్టీ మైనస్లోకి వెళ్ళింది. అయితే లాస్ట్ 1.5 అవర్లో నిఫ్టీ అనేది రికవరీ అనేది చూసాము. ఓవరాల్గా నిఫ్టీ -100 పాయింట్స్ నిఫ్టీ మైనస్లో క్లోజ్ అయింది. అయితే మార్కెట్స్లో బాగా వోల్టాలిటీ అనేది ఎక్కువ ఇంట్రాడే పరంగా అటు స్టాక్ స్పెసిఫిక్ వోల్టాలిటీ బాగా ఉంది, అటు ఇండెక్స్లో కూడా బాగా వోల్టాలిటీ అనేది చూసాము. ఇక నిఫ్టీ క్లోజింగ్ బేసిస్లో 14,929 దగ్గర క్లోజ్ అయింది. ఇక ఈరోజు నిఫ్టీ లోగాని గమనిస్తే 14,745 అనమాట. ప్రధానంగా నిఫ్టీ ఇంత వీక్గా ఉండడానికి బ్యాంక్స్ అని చెప్పొచ్చు. ఒక దశలో బ్యాంకింగ్ స్టాక్స్ బాగా నష్టపోయినాయి. దాదాపు అన్ని బ్యాంక్స్ బాగా 2 to 3% పైన నష్టాల్లోకి వెళ్ళాయి. దీంతోపాటు రిలయన్స్ కూడా బాగా నష్టాలకు వెళ్ళడంతో నిఫ్టీ 280 ఇంతకుముందు అన్నట్టుగా 280 పాయింట్స్ మైనస్లోకి వెళ్ళింది. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక దశలో -1000 పాయింట్స్ దాకా వెళ్ళింది. బట్ రికవరీ అనేది బ్యాంక్ నిఫ్టీలో కూడా బాగా కనపడింది. ఓవరాల్గానే బ్యాంక్ నిఫ్టీ 35,182 దగ్గర -314 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది. సెక్టార్ పరంగా అటు మెటల్స్ ఒకటి, తర్వాత ఐటీ కంపెనీస్ కొంతమేర పాజిటివ్గా ఉంటే, అటు బ్యాంకింగ్ ఎన్బిఎఫ్సిస్ అండ్ ఈరోజు అటు ఫార్మా స్టాక్స్ కొంత వీక్గా ఉన్నాయి. ఇంకా టాప్ గెయినర్ కానీ గమనిస్తే ఈరోజు జేఎస్డబ్ల్యూ స్టీల్ ఉంది. టాప్ లూజర్ నిఫ్టీలో దివి ల్యాబ్స్ -3% అనమాట. ఇక అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కానీ గమనిస్తే 1045 స్టాక్స్ ఈరోజు డిక్లైన్స్గా ఉంటే 482 స్టాక్స్ మాత్రం అడ్వాన్సెస్గా ఉన్నాయి. ఇది మార్కెట్స్ గురించి బ్రీఫ్గా. ఇక నిఫ్టీ ఇక్కడ నుంచి ఏ విధంగా ఉండవచ్చు. ఓవరాల్గా లాస్ట్ ఫ్యూ డేస్గా గ్లోబల్ మార్కెట్స్ అనేవి కూడా బాగా ఫ్లాట్గా ఉన్నాయి, కన్సాలేషన్లో ఉన్నాయి. మన మార్కెట్స్ కూడా మధ్యలో ఒక దశలో కొంత పెరిగినా కూడా కన్సాలేషన్ జోన్లోకి మన మార్కెట్స్ కూడా కన్సాలేషన్లోకి ఎంటర్ అయినట్టు అనుకోవచ్చు. ఎందుకంటే 100 పాయింట్స్ పెరిగినా 100 పాయింట్స్ పడినా కూడా పెద్దగా పెరిగినట్టు కాదు, తగ్గినట్టు కాదండి ఇప్పుడున్న పరిస్థితిలో. ఎందుకంటే నిఫ్టీ రేంజ్ అనేది బాగా పెరిగింది. ఒక దశలో 10,000 ఉన్న నిఫ్టీ ఈరోజు 15,000 ఉంది. కాబట్టి ఈవెన్ 100 పాయింట్స్ మైనస్ అయినా కూడా 1% లోపలే 0.67% అనమాట. కాబట్టి దీన్ని మనం కన్సాలేషన్ అనుకోవాలి. సో నిఫ్టీ రేంజ్ ఎంతవరకు ఉండవచ్చు. ఇక హయ్యర్ సైడ్ కానీ గమనిస్తే 15,120 అనేది ఈ సిరీస్కి బాగా రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం కనపడుతుంది. 15,120 ఆ లెవెల్ అనమాట. దాని తర్వాత 15,200 హయ్యర్ సైడ్. ఇక డౌన్ సైడ్ కానీ గమనిస్తే 14,800 ఈరోజు దాని బిలోకి వెళ్ళి పైకి వచ్చింది. బట్ 14,800 కంటిన్యూగా దాని బిలో ఉంటే నేను అనుకోవడము చాలా షార్ప్గా 14,400 దాకా రావచ్చు. అది కూడా ఈ నెక్స్ట్ ఒక ఈ 1 వీక్ 10 డేస్లో రేంజ్ అనమాట. ఇది ఒకటే, నెక్స్ట్ 1 or 2 డేస్ కాదు. నెక్స్ట్ 1 or 2 డేస్కి అయితే ఎఫ్ఎంసీ మీటింగ్ ఉంది యూఎస్లో. సో దాని అవుట్కమ్ 17th వస్తుంది మనకి. సో 18th దాని ప్రభావం మార్కెట్స్ మీద ఉంటుంది. అంటే దానివల్ల భారీగా పెరుగుతాయా పడతాయని కాదు. నేను మార్కెట్స్ ఎప్పుడు ఎట్లా ఉంటాయంటే ఏదో ఒక న్యూస్ కోసం వెయిట్ చేస్తుంటుంది. న్యూస్ అయిపోగానే దాన్ని మర్చిపోతుంది. మళ్ళీ పక్క రోజు ఇంకొక న్యూస్ కోసం వెయిట్ చేస్తుంటుంది. సో స్పెక్యులేషన్ ఆ విధంగా జరుగుతుంటుందండి. ప్రస్తుతానికి ఎఫ్ఎంసీ మీటింగ్ అయితే ఉంది. ఇది న్యూస్ పరంగా. ఇది నిఫ్టీకి సంబంధించి. ఇక బ్యాంక్ నిఫ్టీ అయితే బాగా నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ బాగా వీక్ ఉందని చెప్పొచ్చు. బ్యాంక్ నిఫ్టీకి 35,800 అనేది రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. ఇక డౌన్ సైడ్ కానీ గమనిస్తే 34,200 ఆ లెవెల్లో, అంటే ఇక్కడ నుంచి ఒక 1000 పాయింట్స్ డౌన్ సైడ్లో నిఫ్టీ సపోజ్ 35,000 ఆ లెవెల్ బ్రేక్ అయితే 34,200 ఆ లెవెల్ టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. హయ్యర్ సైడ్ రేంజ్ కానీ గమనిస్తే 35,800 అనేది రెసిస్టెన్స్ అనమాట. బ్యాంక్ నిఫ్టీకి అయితే మనం 1,500-1,600 పాయింట్స్ రేంజ్ ఉండే అవకాశాలు. నెక్స్ట్ ఇది 1 or 2 డేస్ కోసం కాదండి. ఇది ఈ మొత్తంకి నెక్స్ట్ అంటే ఇంకా చెప్పాలంటే ఈ ఎఫ్ఎండ్ క్లోజింగ్కి రేంజ్ చెప్తున్నాను. ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి. ఇది బ్రీఫ్గా మార్కెట్స్ గురించి. ఇక చాలామంది చాలా స్టాక్స్ అడుగుతున్నారు. దానికంటే ముందు గోల్డ్ గురించి కూడా అడుగుతున్నారండి. గోల్డ్ కొనుక్కోవచ్చా ఈ టైంలో? అయితే గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు అండి ఈ టైంలో. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గోల్డ్ అనేది మనకి ఇంకా చెప్పాలంటే కొంతమేర రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. మామూలుగా గోల్డ్ అనేది ఈక్విటీ మార్కెట్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. అంటే స్టాక్ మార్కెట్స్ పెరుగుతూ ఉంటే గోల్డ్ అనేది పడుతూ ఉంటుంది, స్టాక్ మార్కెట్స్ పడుతూ ఉంటే గోల్డ్ పెరుగుతూ ఉంటుంది. ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. బట్ రీసెంట్గా ఏంటంటే గ్లోబల్గా దాదాపు అన్ని అసెట్ క్లాసెస్ అన్నీ పెరిగాయి. దానిలో భాగంగా గోల్డ్ కూడా బాగా పెరిగింది. లాస్ట్ ఒక 2 months నుంచి గోల్డ్ కొంత వీక్గా ఉన్నా కూడా
ప్రస్తుతానికి ఎంసీఎక్స్ రేట్ ప్రకారం చూస్తే గోల్డ్ 44,800 దగ్గర ఉంది. బయట రేటుకి దీనికి వేరే ఉంటుందంటే ఇది ఎంసీఎక్స్ మల్టీ కమాడిటీ ఎక్స్చేంజ్ రేట్ చెప్తున్నాను. అయితే గోల్డ్ మీద ప్రభావం అంటే గోల్డ్ పెరగడానికి ప్రధానంగా ప్రభావం చేసే అంశాలు ఏంటి అంటే ఆబ్వియస్గా అందరికీ తెలిసిందే డిమాండ్ అండ్ సప్లై. సో గోల్డ్కి ఎప్పుడు కూడా డిమాండ్ అనేది బాగానే ఉంటుంది. అయితే దీనికన్నా కూడా ఎక్కువ ఏదంటే ఎక్కువగా ఈ స్పెక్యులేషన్ ధోరణి ఎక్కువ గోల్డ్లో ఉంటుందండి. అంటే లైక్ ఫండ్స్ ఏంటంటే హెడ్జ్ ఫండ్స్ అంటారు. వాళ్ళు ఏంటంటే ఎప్పుడైతే గ్లోబల్ ఎకానమీస్ వీక్గా ఉన్నప్పుడు కానివ్వండి, ఈ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ అంటే గ్లోబల్ స్టాక్ మార్కెట్స్ ఈక్విటీగా ఉన్నప్పుడు కానివ్వండి గోల్డ్ని ఎక్కువ కొంటూ ఉంటారు. ఇంకొక సందర్భాలు అంటే అటు ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతున్నా కూడా గోల్డ్ని కొనడానికి ముందుకు వస్తారు. ఇన్ఫ్లేషన్ పెరిగితే ఆబ్వియస్గా ఇంట్రెస్ట్ రేట్స్ బాగా వీక్ అయిపోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో కానీ గమనిస్తే ఇప్పటికీ ఇంట్రెస్ట్ రేట్స్ పరంగా బాగా తగ్గుతూ ఉన్నాయి. అయితే డెవలప్డ్ కంట్రీస్లో ఇంట్రెస్ట్ రేట్స్ పెద్దగా లేవు. కాబట్టి వాళ్ళకి అందరికీ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇయర్ మొత్తానికి ఒక 6 to 7% ఆర్ 8% 9% వస్తే వాళ్ళకి రిటర్న్స్ అసెట్ క్లాసుల్లో వాళ్ళకి చాలా పెద్ద రిటర్న్ వచ్చినట్టుగా భావిస్తారు. అటువంటి వాళ్ళందరూ కూడా గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. కాబట్టి గోల్డ్కి అయితే ఫ్యూచర్ బాగుండే అవకాశాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే గోల్డ్ కన్సమ్ చేసుకునేది మన ఇండియా వరల్డ్ వైడ్గా మన ఇండియా సెకండ్ అండి. అంటే మన ఇండియాలో ప్రొడక్షన్ పరంగా అసలు ఏమీ లేదని చెప్పాలి. మనంతా కూడా గోల్డ్ భారీగా ఇంపోర్ట్ చేసుకుంటాం. బట్ కన్జంప్షన్లో మాత్రం మనం గోల్డ్ సెకండ్ ఉన్నాం. నా ఉద్దేశం ప్రకారం గోల్డ్ కొనుక్కోవచ్చు అండి. ఆ గోల్డ్ మీరు స్లోగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. బల్క్గా కాకపోయినా కూడా గోల్డ్లో స్లోగా ఇన్వెస్ట్ చేస్తే మీకు నష్టాలు అయితే ఉండవు. ఓవరాల్గా ఒక 2 years 3 years కోసం అయితే మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రాఫిట్స్ అంటే 15% 16% అయితే రావు. 8 to 9% 10% కైండ్ ఆఫ్ ప్రాఫిట్స్ కోసం అయితే గోల్డ్ ఈ లెవెల్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి భారీగా అయితే పడుతుంది అయితే నేను అనుకోనండి. మా అయితే 42,000 ఆ లెవెల్ కన్నా భారీగా అయితే పడకపోవచ్చు. ఒకవేళ 42,000 బ్రేక్ అయినా కూడా క్లోజర్గా 40,800 ఆ లెవెల్లో పెద్దగా దాని బిలో అయితే 40,000 బిలో అయితే భారీగా పడే అవకాశాలు లేవు. ఒకవేళ పడినా కూడా మళ్ళీ ఇమీడియట్గా బౌన్స్ అయ్యే అవకాశాలు గోల్డ్లో ఉన్నాయి. అయితే ఏ విధంగా కొనాలి? మామూలుగా మన ఇండియాలో ట్రెడిషనల్గా గోల్డ్ని ఎక్కువగా ఆర్నమెంట్స్ కోసం కొంటుంటారు. ఆ విధంగా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి. లేదా మీకు ఈజీగా అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా కొంతమంది అంటే బిస్కెట్స్ పరంగా కొంటుంటారు. దానికన్నా అన్నిటికన్నా ఈజీ చాలా తక్కువ పెట్టుబడి ఈటీఎఫ్స్లో పెట్టుకోవచ్చు అండి. ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అనమాట. ఈటీఎఫ్స్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. డీమ్యాట్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈటీఎఫ్లో పెట్టుకోవచ్చు. ఇంకోటి దీంట్లో బ్యూటీ ఏంటంటే మీరు బల్క్గా అంటే హెవీగా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. మీ దగ్గర 10,000 ఉంటే 10,000తో కొనుక్కోవచ్చు అండి ఈటీఎఫ్ని. కాబట్టి ఏంటంటే ఆ విధంగా మీరు ప్రతి నెల కొనుక్కుంటూ పోతే మీకు లాంగ్ టర్మ్లో గోల్డ్లో నష్టాలు రావు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకోవచ్చు. ఈజీగా కూడా ఉంటుంది. మీకు గోల్డ్ సపోజ్ మీరు ఇక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారనుకోండి, ఒక 12 monthsలో గోల్డ్ బాగా పెరిగింది. ప్రతి నెల కొంచెం ఈటీఎఫ్లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ పోయారు. 12 months తర్వాత 6 months తర్వాత 2 months తర్వాత గోల్డ్ సడన్గా పెరిగింది. మీరు అమ్మాలనుకుంటే కూడా ఈజీగా అమ్మేసుకోవచ్చు అనమాట. సో అది మీకు వెసులుబాటు ఉంటుంది. కాబట్టి ఏంటంటే బెస్ట్ మెథడ్ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో గోల్డ్ ఈటీఎఫ్స్ని కొనుక్కోవడం అనేది కరెక్ట్ మంచి అంటే ఈజీగా ఉంటుంది. బెస్ట్ మెథడ్ అంటే ఈజీగా ఉంటుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుక్కోవచ్చు. కాబట్టి ఈటీఎఫ్స్లో స్లోగా ఎస్ఐపి లెక్కన ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. ఇది గోల్డ్ గురించి. ఇక చాలామంది అడుగుతున్న స్టాక్స్ గురించి ఈరోజు ఎక్కువగా ఐఆర్ఎఫ్సి గురించి అడుగుతున్నారండి. ఐఆర్ఎఫ్సి మల్టీ బ్యాగర్ అవుతుందా? ఒకటండి, ఇటువంటి స్టాక్స్ మల్టీ బ్యాగర్ అవుతుందో ఏమో కానీ బట్ టైం అయితే వేస్ట్ అవుతుందండి. అదైతే చెప్పగలుగుతాను. రీసెంట్గా లిస్ట్ అయిన దగ్గర నుంచి కూడా సేమ్ అదే రేంజ్లో ఉంది. చాలామంది ఏంటంటే ఐఆర్ఎఫ్సి కానివ్వండి, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా భవిష్యత్తులో మల్టీ బ్యాగర్ అయిపోతాయి. మల్టీ బ్యాగర్ కావడానికి ప్రైస్ అనేది కరెక్ట్ కాదండి. చాలామంది నేను చాలా సందర్భాల్లో చెప్పాను. అంటే 20 రూపాయలు 30 రూపాయలు చూసి కాదు. అసలు స్టాక్ మార్కెట్లో ఒక కంపెనీని అది పెద్ద కంపెనీ అంటే మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉంటే దాన్ని పెద్ద కంపెనీ అంటారు. ప్రైస్ అనేది అసలు మనం చూడకూడదండి. స్టాక్ మార్కెట్ చూడాల్సింది మార్కెట్ క్యాప్ చూడాలి. అది వేరే విషయము. ఇంకా అసలు ఫ్యూచర్ చూడాలి. ఫస్ట్ మీరు కంపెనీని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ కంపెనీకి భవిష్యత్తు ఏముంది, ఏ సెక్టార్లో ఉంది, ఇవన్నీ చూసుకోవాలి. ఆ రంగానికి ఏ రంగంలో ఉందో ఆ రంగానికి ఫ్యూచర్ ఉందా లేదా ఇవన్నీ చూసుకొని ఇన్వెస్ట్ చేయాలి. అంతేకాని ప్రైస్ చూసి అయితే మాత్రం ఇన్వెస్ట్ చేయకండి. మీకు ఒక దశలో ఫర్ ఎగ్జాంపుల్ అఫెల్ ఇండియా 1,000 రూపీస్ ఉండేది. 1,000 రూపీస్ కదా మనం దాన్ని అవాయిడ్ చేస్తే ఈరోజు 6,000 అయింది, మల్టీ బ్యాగర్ అయింది. ఇదంతా కూడా 1 yearలో జరిగిందండి. ఆ రోజు 1 lakh ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఈరోజు 5 lakhs ప్రాఫిట్లో ఉంటారు. అదేవిధంగా అపోలో హాస్పిటల్ 1,300 ఉండేది,
8 మంత్స్ 9 మంత్స్ బ్యాక్ ఈరోజు 3,000 రూపాయలు ఉంది. 1,100 రూపాయలు కదా అని చెప్పి దాన్ని అవాయిడ్ చేసిన వాళ్ళకి నష్టాల్లో ఉంటుంది. వాళ్ళకి అవాయిడ్ చేసిన వాళ్ళకి చిన్న చిన్న స్టాక్లో ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళు అక్కడే ఉన్నాయి ఇంకా అవి. కాబట్టి ఏంటంటే ప్రైస్ చూసి కదా. అదేవిధంగా పాలిమెడిక్యూర్ మనం రికమెండ్ చేసాము. అఫెల్ ఇండియా, పాలిమెడిక్యూర్ ఇవన్నీ కూడా మనం ప్రాఫిట్ మాస్టర్ నుంచి రికమెండ్ చేసిన స్టాక్స్ అనమాట. వెల్త్ క్రియేటర్ వాళ్ళకి రికమెండ్ చేస్తాం. పాలిమెడిక్యూర్ 260లో రికమెండ్ చేస్తాం. ఈరోజు 885 అండి. అది ఇదంతా కూడా 8 మంత్స్లో అయింది. సో ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది ఏంటంటే చిన్న చిన్న స్టాక్స్ 20 రూపాయలు 30 రూపాయలు అందులో కూడా మంచి స్టాక్స్ ఉంటాయండి. మంచి స్టాక్స్ ఉంటాయి, బట్ వెతికి పట్టుకోవాలి. రీసెంట్గా మనం మోర్పెన్ ల్యాబ్స్ ఇచ్చాము. అది కూడా 30 రూపాయలు మన 29 ఆ టైంలో మనం ఇచ్చాము ఆ స్టాక్. ఇప్పుడు ప్రస్తుతానికి అది 35-37 రూపీస్ దాకా వచ్చింది. బట్ ఏదేమైనప్పుడు కూడా మంచి చిన్న అంటే 30 రూపాయల స్టాక్ కాదు, 300 రూపాయల స్టాక్ కాదు. మీరు చూడాల్సింది ఫండమెంటల్స్ చూడాలి, సెక్టార్కి భవిష్యత్తు ఉందా లేదా స్టడీ చేయాలి, ఆ విధంగానే ఇన్వెస్ట్ చేయాలి. కానీ ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు రీసెంట్గా ఈ 30 రూపాయలు 40 రూపాయల స్టాక్స్ అంతా కూడా రీటైల్ ఇన్వెస్టర్స్ బాగా ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తున్నారండి. ఫండమెంటల్స్ లేని కంపెనీస్లో బాగా రీటైల్ ఇన్వెస్టర్స్ మనీని పంప్ చేస్తున్నారు. మార్కెట్స్ వీక్ అయిపోయి బాగా భారీగా మార్కెట్స్ పడడం స్టార్ట్ అయితే ఆ స్టాక్స్ మీ రేట్కి రావండి అవి. అందుకు చెప్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అంటే ఐఆర్ఎఫ్సి అండ్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ అట్లా కాకపోవచ్చు. చాలా స్టాక్స్ గురించి చెప్తున్నాను నేను. ఎందుకంటే ఎక్కువ మంది 30 రూపాయలు 40 రూపాయల స్టాక్స్లో ఎంకరేజ్ దానికి అట్రాక్ట్ అవుతున్నారు. కాబట్టి అటువంటి స్టాక్స్ అని కాకుండా ఇన్వెస్ట్మెంట్కి ఎప్పుడు కూడా మీకు తెలియకపోతే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోండి, లేకపోతే మంచి ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర అడ్వైజ్ తీసుకోండి. కానీ తెలియని 30 రూపాయలు 40 రూపాయల స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ ఆ రేటు భవిష్యత్తులో రాకపోవచ్చు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు 1-10 సార్లు ఆలోచించుకోమని చెప్తాను. ఐఆర్ఎఫ్సి అయితే ఓవరాల్గా టైం వేస్ట్ అయిపోతుంది మీకు. అంటే అందులో ఇన్వెస్ట్ చేసి ఉంటే మీరు బయటకు వచ్చేసి వేరే స్టాక్లో ఇన్వెస్ట్ చేయండి. వేరే ఆపర్చునిటీస్ మనకి ఉన్నాయి కాబట్టి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటిలో ఇన్వెస్ట్ చేసుకోమని చెప్తాను. ఇదైతే పెద్దగా అక్కడక్కడే ఉంటుందండి. 20 లిస్టింగ్ దగ్గర నుంచి 24-25 రూపీస్ దాటి పెరగటం లేదు. డౌన్ సైడ్ అయితే బాగా మార్కెట్ కరెక్ట్ అయితే 22 రూపీస్కి వస్తుంది. బాగా పడిపోతుందని కూడా చెప్పను, బట్ ఏంటంటే సేమ్ అదే రేంజ్లో ఉండే అవకాశాలు ఉంటాయి. సో దట్ మనకి ఏంటంటే వేరే స్టాక్స్ ఈ మధ్య మనం చూస్తాం, చాలా స్టాక్స్ భారీగా పెరుగుతున్నాయి. అటువంటి ఆపర్చునిటీ మనం కోల్పోతాం ఇటువంటి స్టాక్స్లో ఉంటే. కాబట్టి ఇటువంటి స్టాక్స్ని ప్రస్తుతానికైతే అవాయిడ్ చేయమని చెప్తాను. ఇది క్లోజింగ్ రిపోర్ట్ అండి. ఇక ఈ వీకెండ్ నుంచి మార్చి 19th నుంచి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ బేసిక్స్ దగ్గర నుంచి అడ్వాన్స్ స్ట్రాటజీస్ వరకు మనం ఆన్లైన్లో క్లాసెస్ ఉన్నాయండి. లాస్ట్ బ్యాచ్ 4th బ్యాచ్ ఆఫ్లైన్లో ఫిజికల్ క్లాసెస్ జరిగాయి. ఇది ఆన్లైన్ అనమాట. దీంట్లో మనకి ఫ్యూచర్స్ బేసిక్స్ దగ్గర నుంచి ఫ్యూచర్స్లో మనకి ఏ విధంగా షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయో ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా, డేటాని ఏ విధంగా చూడాల్సి ఉంటుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని ఏ విధంగా ఫ్యూచర్స్ని మనం స్టాక్స్ ట్రెండ్ని ఐడెంటిఫై చేయొచ్చు. అది దాంతోపాటు ఆప్షన్స్లో వీక్లీ ఇన్కమ్ ఒకటి, మంత్లీ ఇన్కమ్ ఆప్షన్ స్ట్రాటజీస్ అనేది ఉంటాయి, అడ్వాన్స్ స్ట్రాటజీస్ ఉంటాయి. బేసిక్స్ దగ్గర నుంచి అడ్వాన్స్ స్ట్రాటజీస్ ఉంటాయి. దీంతోపాటు ఆప్షన్ గ్రీక్స్ అనేది దాని గురించి ఉంటుంది, వోల్టాలిటీ గురించి ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే అడ్వాన్స్ స్ట్రాటజీతో పాటు వీటి గురించి మనం ఈ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కింద మెసేజ్ బాక్స్లో ఉంటుంది, ఒకసారి చూడమని చెప్తాను. థ్యాంక్ యూ అండి.